సరే ఇప్పుడు జ్యోతిష్యం ప్రకారం ఏదైనా ఒక పేరు పెట్టి ఇబ్బంది పడి లేకపోతే ఏవైనా పేరు పెట్టినందుకు ఏమైనా ఇబ్బందులు పడి మీ దగ్గరకు వచ్చి మళ్ళీ పేర్లు మార్పించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక అద్భుతమైన ప్రశ్న అడిగామమ్మా. ఇప్పుడు ఒక అబ్బాయికి వాళ్ళ పెద్ద అబ్బాయికి నేను పేరు పెట్టాను అనుకో, అప్పుడు వాళ్ళ రెండో అబ్బాయి కూడా నా దగ్గరికి వస్తారుగా ఆటోమేటిక్గా, జనరల్గా. ఇప్పుడు ఒక షాప్లో అన్నీ బాగుంటే అక్కడికి వెళ్తాం కదా రిపీటెడ్గా. అలానే చాలామంది ఇప్పుడు నా దగ్గర పేరు పెట్టించుకొని మళ్ళీ నా దగ్గరే పేరు పెట్టించడం అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ 2010 నుంచి అలా జరుగుతూ ఉన్నది. చాలామంది వచ్చి ఏమండి మా రెండో అబ్బాయికి పేరు పెట్టాలి, మా పెద్ద అబ్బాయికి ఫలానా చోట పేరు పెట్టించాం, మీ రెండో అబ్బాయికి ఇక్కడ పెట్టియడానికి వచ్చాము అని చెప్పి వస్తారు నా దగ్గరికి. వస్తే నేను అడుగుతా ఫస్ట్, ఎందుకంటే అక్కడే పెట్టియాలి కదా. ఏమన్నా మీ పెద్ద అబ్బాయికి ఆల్రెడీ ఒక చోట పెట్టించారు కదా, మళ్ళీ రెండో అబ్బాయి దగ్గరికి నా దగ్గర రావటం ఏంటంటే అక్కడే వెళ్ళి పెట్టించుకోవచ్చు కదా చక్కగా అని చెప్పి అడిగితే, ఏమోనండి మా వాడు హెల్తీగా లేడండి, డల్గా ఉంటున్నాడండి, ఏదో పెట్టించాం కానీ అప్పుడేం రిజల్ట్స్ అంత మా అబ్బాయికి లైఫ్ బాగాలేదండి అని చెబుతారు. అప్పుడు నేను అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్, ఏమండి మీ అబ్బాయికి పేరు పెట్టించినప్పుడు ఆ పేరేంటి, దాని ప్రొడక్షన్ ఏందో చదివారా అండి అని అడుగుతా. ఏమో అండి మాకు అవన్నీ తెలియదండి. మరి మీ ఫోన్ కొనటానికి మీ ఫ్రెండ్ని అడిగారు, ఆ షాప్ వాడిని అడిగారు, ఆ పేపర్లో చదివారు, ఆ మాన్యువల్ అంతా చదివారే. ఒక చిన్న ఫోన్ కొనడానికి 10,000 రూపాయల ఫోన్ కొనడానికి 2-3 రోజులు ఎంక్వైరీ చేసి మంచి ఫోన్ కొనుక్కున్నారు కదా. ఆ కొనేటప్పుడు కూడా దానికి ఒక మాన్యువల్ ఉంటుంది కదా, ఆ మాన్యువల్లో ఎంత ర్యాము, ఎన్ని పిక్సెల్స్ అన్నీ చదివి సాటిస్ఫై అయితేనే కదండి మీరు ఫోన్ కొన్నారు. మరి అట్టేటప్పుడు మీ బిడ్డ జీవితం తీసుకునేటప్పుడు మీ బిడ్డకు ఒక పేరు ఇవ్వబోయేటప్పుడు అది 100 సంవత్సరాలు ఉండాల్సిన పేరు కదా, ఆ పేరు తీసుకునేటప్పుడు దాని ప్రొడక్షన్ చదవాలా వద్దా అండి? చదవాలి కదా. మరి ఎందుకు చదవకుండా తీసుకున్నారు? అదే మీ ఆఫీసర్ గారు అబ్బాయి అనుకో, ఫలానా రహమాన్ గారు ఉన్నారండి, భలే చదువుతారు, చాలా బాగా ఉంటుంది అని ఆయన్ని తీసుకొచ్చి అవసరమైతే ఫీజు మీరే కట్టి మీ ఆఫీసర్ గారి పిల్లోడికి అయితే మంచి పేరు పెట్టిస్తారా, మంచి ప్రొడక్షన్ చదివించల్లా ఇస్తారా? మీ పిల్లలు పైకి రావద్దా? ఎప్పుడు మీ పిల్లలు క్లర్కులుగానే ఉండాలా? ఎప్పుడు మీ పిల్లలు గనుల్లోనే పనిచేయాలా? ఎప్పుడు మీ పిల్లలు ఆటోలోనే నడపాలా? మీ ఆఫీసర్ పిల్లలకి అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు మీ పిల్లలకి తీసుకోవాలా? మీ పిల్లలు సెలబ్రిటీలు అవ్వద్దా? మీ పిల్లలు ఆఫీసర్లు అవ్వద్దా? ఏముందిలే, ఏ పేరు అయితే ఏముందిలే, మన పిల్లలు ఎందుకు 1000 రూపాయలు ఫీజు పోయిద్ది కాబట్టి. అదే వాళ్ళ ఆఫీసర్ గారి పిల్లలు అనుకో, రేపు పొద్దున ప్రమోషన్ కానీ దేనికన్నా ఉపయోగపడతాడు అని వీడే కడతాడు, ఆడ ఫీజు కూడా వీళ్ళే కడతారు. చూసావా మనుషుల యొక్క మెంటాలిటీ ఎలా ఉందో? మన పిల్లోడి అంటే మన పిల్లోడు క్లర్కు, మన పిల్లోడు బెల్దార్ మేస్త్రి, మన పిల్లోడు బొచ్చులను తీయాలి, నేను ఆటో నడుపుతాను, మన పిల్లోడేమో మెకానిక్ అవ్వాలి. ఇది ఆలోచన ధోరణి. అదే మన ఆఫీసర్ గారు అబ్బాయి అనుకో, ఆయన ఆఫీసర్ కదా, వాళ్ళ అబ్బాయి కలెక్టర్ అవ్వాలి, వాళ్ళ అబ్బాయి ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి, వాళ్ళ అబ్బాయి ఇంకోటి అవ్వాలని వాడి ఫీజు నేనే కట్టి చెప్పిస్తా. అంటే మనిషి యొక్క హ్యూమన్ మెంటాలిటీ చూడండి. అవును, నేను అనేది ఏంటంటే అందరూ పిల్లలు బాగుండాలి, అందరూ బలంగా ఉంటే మన భారతదేశం బలంగా ఉంటుంది. అప్పుడే మన భారతదేశం నంబర్ 1 కంట్రీ అవుతుంది. మన పిల్లలు ఎందుకు ఇబ్బంది పడాలి? పోతే ఫీజు పోయింది, ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా కష్టపడు, ఒక పిల్లోడికి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వు. సరే, రెండో పిల్లోడికి నా దగ్గరికి వచ్చినప్పుడు పేరు అంతా కూడా సెట్ చేసి వాళ్ళ చేత చదివిస్తా. ఎక్కడ చదివిస్తాను తెలుసమ్మా? వాళ్ళ ఫోన్లో. వెంటనే వాళ్ళ ఆవిడ ఫోన్ ఓపెన్ చేయమని వాళ్ళ ఆవిడ ఫోన్లో చదివిస్తా. ఎవరన్నా ఫారెన్లో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగి అమెరికాలోను, రష్యాలోను, ప్రపంచంలో ఎక్కడున్నా అక్కడ చదివిస్తా. అంటే నేను ఇస్తున్నటువంటి ప్రొడక్షన్ ఏం ప్రొడక్షన్ అమ్మా? యూనివర్సల్ ప్రొడక్షన్, ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ ఇస్తా. అంటే అన్ని ఫోనుల్లో సేమ్ ప్రొడక్షన్ వస్తుంది, ఏ దేశంలో చూసినా అని. అప్పుడు అయ్యా మీ పెద్ద అబ్బాయికి ప్రొడక్షన్ చూసామండి, నాకేం తెలియదండి, వెళ్ళంగానే ఏదో ఇచ్చాడండి తెచ్చుకున్నా. మరి ఏమన్నా అడిగావయ్యా ప్రొడక్షన్ చూపిమని? నేనేం అడగలేదు, ఎందుకంటే చెప్పిస్తారేమో వీళ్ళు అని. అంత చెప్పించే మగవాళ్ళమే అయితే మేమే అన్నీ చేసుకునేవాళ్ళం కదమ్మా, ఇక్కడేం చెప్పించడానికి బొప్పించడానికి ఏమి లేవు ఇక్కడ. అందుకని అడగాలి, ఏం పేరు పెట్టావు, ఏ నంబర్లో పెట్టావు, దాని ప్రొడక్షన్ ఏంటి, నా ఫోన్లో చదివించు, డబ్బులు తీసుకుంటున్నావు కదా. నువ్వు ఆ షర్టు 100 రూపాయల షర్టుకి వెళ్ళినప్పుడు అది మహా ఉంటే 6 నెలలు పనిచేసి ఆ షర్టుని ఇట్ట చూస్తావు, ఒకసారి
సరే లుంగి తీసుకుందాం, ఎట్టు చూస్తావు ఒకసారి, ఎట్టు తీసి దులిపి ఒకసారి చూస్తావు, ఇదేమన్నా మడతలు పడిద్దా అంటావు, ఇంకోటి పడిద్దా అంటావు. నీ బిడ్డ ఆ విషయంలో ఆలోచించొద్దా? ప్రొడక్షన్ చదవాలి. అప్పుడు వాళ్ళ పెద్ద అబ్బాయి ప్రొడక్షన్ తీస్తే చదువుతాడు. ఆడే ఎప్పుడు దెబ్బలు తగులుతుంటాయి, కింద పడుతుంటారు, హాస్పిటల్లో చేరతారని కూడా ఉండిద్ది ఆడే. ఇదేగా పెట్టావు, మరి ఇలా పెట్టినప్పుడు అలానే ఉండిద్ది కదా నీ బిడ్డ జీవితం, అందుకని అలా ఉంది. ఇప్పుడు నీ అబ్బాయికి, రెండో అబ్బాయికి ఇలా పెట్టాను, ఇలా ఉంది కాబట్టి అబ్బాయిది కూడా కుదిరితే ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంచి ప్రొడక్షన్ మార్చుకోయా, లేదు వాళ్ళు మళ్ళీ చేయరు అంటే ఫోన్లో ఎత్తనమ్మా. ఇంకో విషయం తెలుసో తెలీదు, నీకు ఫోన్పే వెళ్ళంగానే మళ్ళీ రిటర్న్ నీ పేరు రాగానే ఇంకా ఫోన్ ఎత్తదు, ఆ ఫోన్లో ఎత్తరు. ఇదే అనమాట, మీకు తెలుసు కదా, అదేదో రోజు చెబుతున్నారుగా దానికి మోసపోమాకండి అని స్కాములు. అదే నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, ఎప్పుడైనా నాకు ఒక ఆఫీస్ ఉంది, అసలు ఫోన్ చేశాను ఎత్తలా, ఆఫీస్కి రావచ్చు కదా డైరెక్ట్గా వచ్చి, ఏంద్రా నా దగ్గర డబ్బులు తీసుకున్నావు ఫోన్ ఎత్తవేంద్రా ముండా అని అడగవచ్చు కదా. ఎస్, అలా వచ్చి అడగడానికి నేను కూర్చొని ఉంటాను కదా ఒక చోట, ఒక ఆఫీస్ ఉంది, ఇదేమో ఆన్లైన్ బిజినెస్ కాదు కదా. అందుకని ఆ అబ్బాయి ప్రొడక్షన్ చదివిస్తే ఇలా ఉండి, సార్ ఇది కూడా కొంచెం మార్చి పెట్టండి అంటే అది కూడా మార్చి పెట్టడం జరుగుతుంది. మార్చినాక మళ్ళీ ఆ ప్రొడక్షన్ చదవాలా, ఎవరు వాళ్ళ నాన్న చదవాలి, వాళ్ళ ఫ్రెండ్ చదవాలి, వాళ్ళ ఆవిడ చదవాలి, చదివి ఎక్సలెంట్గా ఉండాలి. మళ్ళీ చెప్తా 41 రోజుల తర్వాత మళ్ళీ రండి, మార్చుకొని వెళ్తాం కాదు, ఎలా ఉందో చెప్పండి అని చెప్తే మళ్ళీ 41 రోజుల తర్వాత వచ్చి, సార్ మా అబ్బాయి బాగా ఇద్దరు సెట్ అయిపోయారు సార్, చాలా బాగుందండి అని చెప్తే వాళ్ళు సాటిస్ఫై అయితేనే మళ్ళీ వదులుతా. లేదండి ఇంకా కొంచెం ఏదైనా ఇబ్బంది ఉందంటే మళ్ళీ దాని మీద కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఇంకేదన్నా చేస్తే అబ్బాయికి ఏది బెస్ట్ అవుతుంది అన్ని ప్రయత్నాలు చేస్తా. అది గురు చరిత్ర పారాయణ చేయిస్తానా, లేదా బైబిల్ చదివిస్తానా, లేదా ఖురాన్ చదివిస్తానా, ఏం చేస్తానో నాకు తెలియదు. ఏది ఏమైనా అబ్బాయికి బెస్ట్ చేసింది నాకు వదిలే పనే లేదు. ఫీజు కడితే అయిపోవాలా, ఫీజు కట్టిన కానీ బాధ్యత పెరుగుతుంది, ఆ బాధ్యత ప్రకారం చేసి పంపించడం జరుగుతుంది. నమస్కారం.